హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్. చూసారు కదా, ఇదైతే మన టెర్రస్ గార్డెన్. 2000 మొక్కలున్న టెర్రస్ గార్డెన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడైతే నేను మీకు చూపిస్తున్నాను. ఈ పోర్షన్ అంతా మనకైతే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. అందుకోసం మన రేకుల షెడ్ అయితే వేసుకున్నాం. మంచిగా వెంటిలేషన్ ఉంటుందని చెప్పి లైక్ నీడగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి ఇలా గార్డెన్ అయితే ఇలా వెల్కమ్ చెప్తుంది. మంచి కొబ్బరి మొక్కలతో, మంచి మంచి పూల మొక్కలతో ఎంతో అందంగా ఉంది కదా మన గార్డెన్ అయితే. సో ఇప్పుడైతే నేను మీకు లాస్ట్ నుంచి చూపిస్తాను, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూపిస్తే క్లమ్జీగా ఉంటుంది. నేను ఎక్కడ వరకు చూపించాను ముందు మర్చిపోతాయి ఇన్ని మొక్కల్లో. సో అందుకోసం వెనకాల నుంచి అయితే వచ్చేద్దాం. ముందుగా అయితే మనం వెనక్కి వెళ్ళిపోదాం. సో లాస్ట్లో అయితే మనమైతే మునగ చెట్టు పెట్టుకున్నాం. మునగ చెట్టు ఎందుకు లాస్ట్లో పెట్టుకున్నాం మీకు ఎవరికైనా తెలుసా? బికాస్ మునగ చెట్టు మొక్కలు అయితే మనకి చాలా డెలికేటెడ్గా ఉంటాయి. మనం అలా తగలంగానే విరిగిపోతున్నాయి. సో లాస్ట్లో పెట్టుకోవడం వల్ల అయితే ఎవరం తిరగం, ఆ లాస్ట్లో విరగకుండా ఉంటాయి. సో మునగ చెట్టుని మనం కొమ్మ ద్వారా లేదా విత్తనాల ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు. ఈజీ లెస్ మెయింటెనెన్స్. సో ఎవరైతే హెయిర్ ఫాల్తో కానీ డయాబెటీస్తో కానీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఈ మునగాకు పొడి కానీ కషాయం చేసుకోదాతే మంచి రిజల్ట్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన ఇలా గోంగూర మొక్క అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే గోంగూర మొక్కలో మనకి మంచి సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అలాగే చెట్టు తంబ, బొప్పాయి, డబల్ రోజు, గన్నేరు మొక్క, ఇదైతే మనకి సైప్రస్ వైన్. దీన్ని మనం కాశీ రత్నాలు తెలుగులో అంటారు. రెగ్యులర్గా మనం వచ్చేసి రెడ్ కలర్ అయితే చూస్తాం. మా దగ్గర వైట్, రెడ్ అండ్ బేబీ పింక్ 3 కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మన సైప్రస్ వైన్ అయిపోయాక ఇలా చుట్టూ చూసామంటే మనకి నాచు చెట్లు అంటారు చాలామంది పల్లెల్లో. ఇవైతే టేబుల్ రోజులో ఒక వెరైటీ, నాకు పర్టికులర్గా పేరు ఐడియా, బట్ ముద్ద వెరైటీ చాలా మంచి వెరైటీ. సో అలా చూసుకుంటా పోతా ఉంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి బొగడబంతి కూడా అంటారు. సో ఇది మనకి బేబీ పింక్. ఆడైతే బొప్పాయి మొక్క మనకి మంచిగా ఫ్లవరింగ్తో ఉంది. ఇప్పుడైతే ఈ స్టేజ్లో మనం మంచి ఎరువులు ఇచ్చుకుంటే మంచి కాయలు అయితే తీసుకోవచ్చు. సో ఇలా బొగడబంతి అయిపోయాక ఇదంతా మనకి చెట్టు తంబ. మనం ఇది వచ్చేసి శంకు పూలు. రెగ్యులర్గా మనం శంకు పూలు రెక్కల్లో చూస్తూ ఉంటాం. ఇది మంచి ముద్ద వెరైటీ అండ్ మంచి ఎలిగెంట్గా ఉంది. చూడండి కలర్ ఎంత డార్క్గా ఉందో. సో అది ఇంకా సన్షైన్కి చాలా మెరిసిపోతుంది. పూలు అయితే అసలు ఎంత అందంగా ఉన్నాయంటే మొగ్గలు వర్ణించలేము. సో ఇంకా అలా చూసుకుంటా ఉంటే అక్కడక్కడ గోంగూర మొక్క. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ నేరేడు మొక్క, అంటే మనకి నేరేడు రంగులోనే ఉంటుంది. ఇంకో సైడ్ మనకి అల్ల నేరేడు ఉంది, వైట్ కలర్ ఉంది. సో ఇది వచ్చేసి చెర్రీ టమాటా. చూసానికి ప్లాస్టిక్ ఉన్నట్టు ఉన్నాయి కదా, చాలా స్వీట్గా ఉంటాయి. ఆర్గానిక్ అయ్యేసరికి నేను వాష్ కూడా చేయను, మనం ఏం కెమికల్స్ యూజ్ చేయం కాబట్టి. టేస్ట్ అయితే చేసేస్తాను. అసలు చూడండి నోరైతే ఊరిపోతుంది తిన్నాక. అసలుకి ఎంత తీయగా ఉందంటే ఫ్రూట్. యాక్చువల్గా మనకి టమాటోస్ పుల్లగా ఉంటాయి, బట్ చాలా స్వీట్గా ఉంది. సో ఇంకా మన ఇటు వచ్చేసరికి నాకు ఇష్టమైన మొక్క. దీన్ని చాలామంది ఇష్టపడతారు, ఎందుకంటే సెంట్ జాజి అంటారు, లేకపోతే ఎర్ర జాజులు అంటారు. అసలుకి మంచి స్మెల్ అయితే వస్తుంది. గార్డెన్లో ఒక్క కార్నర్లో పెట్టుకున్న ఎంటైర్ గార్డెన్ స్ప్రెడ్ అవుతుంది అవి బ్లూమ్ అయ్యాక ఫ్లవర్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్, అది జేడ్ ప్లాంట్ నా దగ్గర 5 years నుంచి ఉంది. చూసారు కదా ఎంత మంచిగా ఉందో జేడ్ ప్లాంట్. అసలు ఆ వ్యూ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఇదైతే అవుట్కట్స్లో హౌస్, చాలా బాగుంది కదా అసలుకి జేడ్ మొక్క అండ్ పక్కన వ్యూ. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్, చాలా బాగుంటుంది, బనానా లీవ్స్ ఉన్నట్టు. సో అది అంజీర్ మొక్క అది రెగ్యులర్ రెడ్ వెరైటీ. నా దగ్గర నార్మల్ ఎల్లో అంజీర్ కూడా ఉంది, చాలా స్వీటెస్ట్ అంజీర్ అది. సో ఇది వచ్చేసి మనకి బార్బిడాస్ చెర్రీ. సీజన్ అయితే అయిపోయింది. అసలుకి ఎంత మంచిగా క్రాప్ వస్తుందో. అన్నీ నేను చిన్న చిన్న కుండీల్లోనే పెట్టుకున్నా, మంచిగా ఎరువులు ఇచ్చుకుంటే మనకి ఎంత మంచిగా ఉండదో. ఇది వచ్చేసి మనకి వైట్ నేరేడు కూడా చాలా బాగుంటుంది. అది పండినా కూడా మనకి కొంచెం వైటిష్ కలర్లోనే ఉంటుంది, బట్ మన పక్వానికి వస్తే అర్థమైపోయింది. చాలా బాగుంటుంది వైట్ నేరేడు కూడా, స్వీట్. ఇది వచ్చేసి మనకి మళ్ళీ త్రూ అవుట్ ద ఇయర్ అయితే పూలు అయితే వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా మల్లెపూలు అయితే ఇప్పుడు సీజన్ కాదు. యాక్చువల్గా మల్లెపూలు మనకి సమ్మర్ సీజన్లో వస్తుంది, బట్ ఇది త్రూ అవుట్ ద ఇయర్ అయితే మనకి మల్లెపూలు పూస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టార్ ఫ్రూట్. ఫుల్గా అయితే ప్రూనింగ్ చేస్తున్నా, బికాస్ స్టార్ ఫ్రూట్ అనే కాదు, గువా కానీ సీతాఫల్ కానీ ఎలాంటి మొక్కలని ఇంట్లో పెంచుకునేవి కుండీలు ఎస్పెషల్లీ ప్రూనింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇది వచ్చేసి ఇంకో చెట్టు తంబ. మనకి మిద్ది మీద అయితే పెంట్ హౌస్ మీద మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి, అక్కడ తమ్మకాయలు కాస్తున్నాయి. అప్పుడు నేను మీకు చూపిస్తాను పార్ట్ 2లో. యాక్చువల్గా ఇది నేను పార్ట్ 1లోనే మనకి ఇన్ని మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్. యాక్చువల్గా ఫ్యాషన్ ఫ్రూట్ మంచిగా అల్లుకుంటుంది అంత ముందు. టెర్రస్ గార్డెన్ మొత్తం సెటప్ చేశాక కొంచెం మొక్క పాడైపోయింది. ఇదైతే ఎల్లో బటర్ కప్పు. ఎంత అందంగా ఉన్నాయి కదా పూలు, అసలు ఎంత గార్డెన్లో అట్రాక్ట్ మంచిగా ఫ్లైస్ రావడానికి. ఇది వచ్చేసి మనకి వైట్ జామ. ఇంకోటి దీనికి చూడండి కదా, కాశీ రత్నాలు కాదు ఇవి, ఏమంటారంటే మనకి లింగాక్షి, చిలక ముక్కు పువ్వు, గోరింట పూలు, లింగాక్షి ప్రాంతీయాన్ని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మల్బెర్రీ చెట్టు. చూసారు కదా, మల్బెర్రీ కాయలు అయితే మంచిగా చెట్టుతో పండు ఉన్నాయి. నేనైతే అలా కోసుకొని తినేస్తాను. ఇలా గార్డెన్లోకి వచ్చి మనం ఫ్రెష్గా పండించిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తింటూ ఉంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో. ఇంకా లైక్ ఎలాంటిదంటే ఇంకో వస్తువు ఏది మన ఆ హ్యాపీనెస్ రీప్లేస్ చేయలేదు, అంత హ్యాపీనెస్ అయితే వస్తుంది. సో చాలా బాగుంది కదా అసలుకి, చాలా స్వీట్గా ఉన్నాయి.
మంచిగా పండగ తీయగా ఉంటుంది. ఇలా పింక్ కలర్ అన్నప్పుడు పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే త్రూ అవుట్ ద ఇయర్ అయితే ఈ మల్బెర్రీస్ అయితే మంచిగా కాస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కలెక్కాయ, వాక్కాయ అని కూడా అంటారు. మన చెర్రీస్ తెలుసు కదా, చెర్రీస్ అయితే ఒరిజినల్ కాదు. ఈ కాయలు పండేకైతే మనకి పాకం చేసి అలాగ మన చెర్రీస్ పెడతారు. కుండీలోనే చూసారు కదా ఎంత మంచిగా వచ్చింది చెట్టు. మంచిగా అయితే కాసేది ఇది. ఈ సీజన్ అయిపోయింది. ఇది వినాయక చవితి ఆ టైంలో అయితే మంచిగా కాయలు ఉంటుంది. ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీటివి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇటు వచ్చేసరికి చూసారు కదా, ఇది వచ్చేసి రెయిన్ లిల్లీ మొక్కలు, కాలీఫ్లవర్ మొక్కలు చూసారు కదా. కాలీఫ్లవర్ ఎంత బాగుందో. కాలీఫ్లవర్ కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఇంకా అన్ని కోలియాస్ మన దగ్గర చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అలా చూసుకుంటా పోతే ఇది మనకి 1 ఫీట్ బీన్స్ చూసారు కదా ఎంత లాంగ్ వచ్చాయి బీన్స్. చాలా పొడవుగా వచ్చాయి, చాలా మంచిగా వచ్చాయి. 1 ఫీట్ కంటే ఎక్కువ వచ్చాయి బీన్స్ లాంగ్. ఇందాక చూపించా కదా మీకు నేను కాశీ రత్నాలని. ఇక్కడైతే ఫ్లవర్స్తో ఉన్నాయి. ఇది రెడ్ కలర్, మనకి బేబీ పింక్, వైట్ కూడా ఉన్నాయి. అవి బ్లూమ్లో లేవు. బ్లూమ్ అయ్యాక నేను ఒక షార్ట్ వీడియో వస్తారు మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఉసిరి చెట్టు ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తూ ఉంది. ప్రూనింగ్ చేశాను. యాక్చువల్గా చెప్పాను కదా, టెర్రస్ గార్డెన్లో పండ్ల మొక్కలు పెంచుతుంటే ప్రూనింగ్ ఈజ్ ద ఫస్ట్ సోర్స్ ఫర్ గెటింగ్ మోర్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. ఇది వచ్చేసి మనకి స్వీట్ నారింజ మంచిగా అయితే కాస్తుంది. చాలా కాయలు అయితే కాసి అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మంచి పిందె దశలో ఉంది. స్వీట్ నారింజ చాలా బాగుంటుంది. అసలు పులుపు అనేది మనకి తగలదు ఎక్కడ కూర. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్యూటీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసరికి ఇవే కాగితం పూలు అంటారు చిన్నప్పుడు. బట్ అవి ఇప్పుడు 2-3 వేలు పెట్టి 4-5 వేలు కూడా ఉంటున్నాయి, లక్షల్లో కూడా ఉంటున్నాయి. బోగన్విలియా లైక్ ఎలా అంటే గ్రాఫ్టింగ్ చేసి మల్టీ లేయర్ గ్రాఫ్టింగ్ అమ్ముతున్నారు. ఇవి మీకు తెలిసే ఉంటాయి, రోడ్ల పక్కన కూడా పిచ్చిగా వచ్చేస్తుంటాయి. బట్ చాలా బాగుంటాయి పూలు అయితే. దీంట్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. మన దగ్గర వైట్, పింక్ ఉన్నాయి. చాలా ఉన్నాయి కానీ పోయినాయి మొత్తము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పన్నీర్ గులాబీలో బేబీ పింక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి నూరు వరహాలు అంటారు, తేనె పువ్వులు కూడా అంటారు కొంతమంది. లైక్ అలాంటి వీటి ఫ్లేవర్స్ మనం విప్పి బ్యాక్ సైడ్ ఇలా పీల్చామంటే స్వీట్గా తేనె వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి గ్రీన్ రోజ్. మన రెగ్యులర్గా అన్ని కలర్ రోజెస్ వస్తున్నాయి. ఇది గ్రీన్ రోజ్ చాలా లైక్ ఎలా అంటే మన ఫోన్లో చూడడం రియల్గా ఇలాగే చూసాం గ్రీన్ రోజ్. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో వైన్. ఇది పింక్ స్వీట్ పొటాటో. మనకి మంచిగా లైక్ చెట్టు ఎండిపోయింది బాగా అల్లుకొని అన్నాక కింద స్వీట్ పొటాటోస్ తయారై ఉంటాయి. అప్పుడు తవి చూస్తే మంచి స్వీట్ పొటాటోస్ కొమ్మల ద్వారా కూడా ఈజీ పెంచవచ్చు. ఇవి ఏషియన్ లిల్లీస్. ఇది వచ్చేసి క్రోటన్ వెరైటీ. నాకు పర్టికులర్గా పేరైతే ఐడియా అట్లా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి వచ్చేసి మనకి బొండు మల్లి లైక్ గుండు మల్లి కూడా అంటారు. సో చూసారు కదా మల్లెపూలు మనకి ఎంత మంచిగా వచ్చినాయో. వంకాయలు అయితే ఇంక మనం చెప్పపాలి. ఇది వచ్చేసి నందివర్ధనంలో మనకి రెక్కవి, ముద్దవి, థిన్ లేయర్లో ఉండేవి. నాకు అక్కడ చాలా రకాలు ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది అంజీర్లో మనకి ఎల్లో కలరు చాలా బాగుంటుంది. ప్రూనింగ్ చేసాం కదా, అది చెప్పే కదా అన్ని ప్రూనింగ్ చేసినాం. మంచిగా అయితే గ్రో అవుతున్నాయి. మనం ఎరువులు ఇచ్చుకుంటే చాలా మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. అన్ని గ్రో బ్యాగ్లో చిన్న బకెట్స్లోనే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వంకాయ, వైట్ వంకాయ. లైక్ ఎలా అంటే వైట్ అంటే ఎగ్ వైట్ కాదు, నార్మల్ వంకాయకి మనకి చార్లు ఉంటాయి, దీనికి చార్లు ఉండవు. ఇది ఎంత మంచిగా ఉంటుందంటే అసలు మొదటిది ఈ వంకాయ అయితే. స్వీట్ లెమన్ చెట్టు చూసారు కదా. స్వీట్ లెమన్ కూడా ప్రతి టెర్రస్ గార్డెన్లో ఉండాల్సిన మొక్క. ఎందుకు చెప్తున్నా అంటే స్వీట్ లెమన్లో అంత మంచి బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయి. ఎప్పుడు త్రూ అవుట్ ది మనకు క్రాప్ ఉంటుంది. సో చూసారు కదా, మనం తొక్క కూడా తీపలేదు, డైరెక్ట్గా కన్సూమ్ చేయొచ్చు. సో చాలామంది లైక్ విటమిన్ సి పోషకాలు సరిగ్గా లేక ఉంటారో ఇలాంటి విటమిన్ సి మనకి న్యాచురల్గా లభించే ఫ్రూట్స్ మొక్కలు అయితే ఇంట్లో పెంచుకుని ఆర్గానిక్గా టేస్ట్ చేయడం వల్ల చాలా మంచిది. అండ్ షుగర్ ప్రాబ్లమ్తో ఫేస్ చేసే వాళ్ళు ఇది లైక్ స్వీట్ లెమన్ డైలీ ఒకటి కన్స్యూమ్ చేస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. చాలా బాగుంది, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మనకి. సో నెక్స్ట్ అలా మనం చూసుకుంటా పోతే ఇటు వచ్చేసరికి మనకి మల్లెల్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. చూసారు కదా మల్లెపూలు ఇప్పుడు కూడా మంచిగా బ్లూమ్ అవుతున్నాయి. నెక్స్ట్ అలా చూస్తూ వెళ్తే మనకి పాలకూర కానీ, చుక్కకూర, వంకాయలు చూసారు కదా మనకి గుత్తులుగా వచ్చాయి. వంకాయ మొక్క అక్కడ పెట్టడానికి గల కారణం ఏంటంటే చుట్టూ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి పూత కూడా మనకి కాయగా మారుతుంది. చూస్తారు కదా ఫ్లవర్స్ ఎంత మంచిగా ఉన్నాయో. చాలామంది ఏంటంటే మాకు పూత వస్తుంది కానీ రాలిపోతుంది అంటారు. ఖచ్చితంగా కూరగాయల మొక్కలు పెంచే ప్రతి ఒక్కరూ వీలుంటే హ్యాండ్ పాలినేషన్ చేయాలి. వీలు లేనప్పుడు అయితే చుట్టూ ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ పెంచుకోవడం వల్ల మంచిగా పాలినేట్ అయ్యి ప్రతి పూత కూడా మనకి పిందగా మారుతుంది. చూసారు కదా, దీనికి ఒక్క చెట్టుకి ఒక కేజీ కాయలు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మిర్చి. ఇది రెగ్యులర్ మిర్చి కాదు, మన రెగ్యులర్గా చూసే మిర్చి కిందకు ఉంటుంది. ఈ మిర్చి అయితే మనకి పైకి ఉంటుంది. చాలా బాగుంటుంది అండ్ స్పైసెస్ట్, చాలా కారం. ఇది వచ్చేసి క్యాప్సికమ్. పండిపోయింది, సీడ్స్ కోసం ఉంచాను, ఉడతలు కొట్టేసాయి. బట్ మనకి క్యాప్సికమ్ అటు సైడ్ కూడా ఉన్నాయి మంచిగా మొక్కలు అయితే.
ఇవి వచ్చేసి మనకి నిత్యమల్లి అంటారు, వైట్ కలర్. బంతి చూసారు కదా ఎంత ముద్దగా ఉన్నాయో. బంతి పూలు ఎంత ఎలిగెంట్ కలర్ ఉంటాయంటే ఇది డార్క్ ఎల్లో, ఆరెంజ్, మనకి లైట్ ఎల్లో. కారం బంతి అయితే నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే దొరకట్లే, ఎంత ట్రై చేసినా. సీడ్స్ అయితే వేస్తున్నా. నెక్స్ట్ మీకు పొగడ బంతి, బేబీ పింక్ చూపించా. ఈ పొగడ బంతి వచ్చేసి మనకి వైట్ కలర్. ఇవి మనము ఏ మొక్కైనా మనము విత్తనాలు లైక్ పెంచుకోవడము, సేవ్ చేయడం చాలా కష్టము. ఈ మొక్క మీరు వన్స్ టెర్రస్ గార్డెన్ పెట్టుకోండి, లైఫ్ టైం ఉంటుంది. అలా పువ్వు నుంచే మొక్కలు వచ్చేస్తాయి. ఇక్కడ క్యాప్సికమ్కి అయితే కాయలు చూడండి మంచిగా వస్తున్నాయి. చిన్న చిన్న మొక్కలకే క్యాప్సికము, మినీ క్యాప్సికము. నెక్స్ట్ ఇది కూడా కాలీఫ్లవర్ ఇప్పుడిప్పుడే మనకి తయారవుతుంది. నెక్స్ట్ వాము మొక్క. వాము మొక్క ప్రతి గార్డెన్లో ఉండాల్సింది. ఎందుకంటే ఈ సీజన్లో మనకి చలికాలంలో కాఫ్తో లైక్ గొంతు నొప్పితో, గొంతు నసగా ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అలాంటి వాళ్ళు మనం వేడి నీళ్ళలో వాము ఆకు వేసుకొని కాగబెట్టుకొని కషాయం తాగొచ్చు, లేదా డైరెక్ట్గా వాము ఆకుని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. సో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడిసినల్ ప్లాంట్స్లో వాము చెట్టు అయితే ఒకటి. నెక్స్ట్ ఇందాక నందివర్ధనలు మీకు ముద్ద చూపించాం. ఇది రెక్క వెరైటీ, చాలా బాగుంటుంది. ఇవి కూడా ఫుల్గా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వాము చెట్లు ఎక్కువ వేసుకోవడం, బికాస్ వాము బజ్జీలు చేసుకున్న బాగుంటుంది, పచ్చడి చేసుకున్న బాగుంటుంది, పప్పులకు కూడా బాగుంటుంది. ఇంకా తులసి మొక్కలు. ఇది వచ్చేసి సబ్జా మొక్క. చూసాక మన తులసి మొక్క ఉన్నట్టే ఉంటుంది, బట్ సబ్జా మొక్క కూడా మనం ఇంట్లోనే ఆర్గానిక్గా పెంచుకుంటే మంచిది. లైక్ ఎలా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అవి కోలియాస్ అంటే నాకు చాలా ఇష్టము. చాలా కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి రాధా మనోహరం చెట్టు. ముద్ద పువ్వు అసలుకి ఎంత బాగుందో చూసారు కదా. బంచెస్కి అయితే వస్తాయి అలా అల్లించుకుంటే. ఇంకా మనము కుండీల్లో నేల మీద వేసుకొని అల్లించామంటే ఇల్లంతా అల్లుకోపోద్ది. ఇంకోటి ఇది కోలియాస్లో ఇంకో కలర్. వీటికి లైక్ కోలియాస్ మనం స్టెమ్స్తో ఈజీగా పెంచుకోవచ్చు అండ్ మెయింటెనెన్స్ తక్కువ, బట్ వీటికి మిల్లీ బగ్స్ ఎక్కువ వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం చూసుకుంటే ఈ త్రూ ఆఫ్ ద ఇయర్ ఈ మొక్కను సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అది వచ్చేసి మనకి స్ట్రాబెర్రీ గువ్వ కూడా చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీ గువ్వ అని ఎందుకు పేరు వచ్చిందంటే అవి చూస్తానికి స్ట్రాబెర్రీ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ శంఖ పువ్వులు ముద్ద వెరైటీ. చాలా బాగుంది కదా అసలు చూస్తాం పువ్వు. ఇది వచ్చేసి మనకి స్వీట్ కార్న్ కంకులు ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి. చాలా బాగుంది స్వీట్ కార్న్ మొక్క కూడా, హెల్తీగా కంక అయితే మంచిగా వస్తుంది. సో నెక్స్ట్ చూసాంటే వంకాయ మొక్కలు మన గార్డెన్లో ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ అలా పోతూ ఉంటే ఇది వచ్చేసి మల్బెరీ మనకి గ్రీన్ లాంగ్. ఈ మల్బెరీ వెరైటీ మనకి ఎలా అంటే పండినా కూడా మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది, మనం గమనించుకొని కోసుకోవాలి. పచ్చివి గ్రీన్ కలర్ ఉంటాయి, పండువి గ్రీన్. ఇంకా పొగడ బంతులు మనం బేబీ పింక్, వైట్ చూసాం. ఇది డార్క్ క్రిమ్షన్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో. ఇవి డెకరేషన్ పర్పస్కి, గార్లాండ్స్లో, నెక్స్ట్ పెళ్ళిళ్ళలో డెకరేషన్కి అలాగా చూసారు కదా. సీడ్స్ కూడా మనం ఫ్లవర్ నుంచే తీసుకోవచ్చు. అలా తీసుకొని వేసి మొదలు వేస్తుంటే అవి మొక్కలు వచ్చేస్తాయి. వన్స్ మనం వేసుకున్న మొక్క త్రూ ఆఫ్ ద ఇయర్ అసలు ఎన్ని సంవత్సరాలైనా ఆ మొక్కలు వస్తూనే ఉంటాయి. ఎలా వస్తాయి కూడా మనకి అర్థం కాదు సీడ్స్ పడి. నెక్స్ట్ వచ్చేసరికి మనము అలా మొక్కలన్నీ ఇలా పెట్టుకున్నాం. ఇది వచ్చేసి మనకి శంకు పువ్వు. ఇప్పుడు దాకా ఎవరు చూపించున్నారు, ఎల్లో శంకు పువ్వు. నేను సీడ్ వేసి దాంట్లోనే పెంచాను, చాలా బాగా వచ్చింది. చూసారు కదా ఎల్లో కలర్, లైట్ ఎల్లో శంకు పువ్వు అయితే అది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇలా గార్డెన్ మొత్తం చూస్తూ ఉంటే ఇటు సైడ్ వచ్చేసి మనకి వేప చెట్టు కూడా పెంచాలంటే ఒకప్పుడు ప్రతి ఇంట్లో వేప చెట్టు ఉండేది. ఎందుకంటే వేప చేసే మేలు ఏ చెట్టు చేయదు. వేపాకు వల్ల మనకి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. వేప మొదల నుంచి కూడా మనము ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి వేప చెట్టులో. నెక్స్ట్ వంకాయ మొక్క అలాగా చూసుకుంటా పోతే ఇది మనకి బుష్ విరచాజీ. లైక్ ఎలా అంటే అల్లుకోదు, త్రూ ఆఫ్ ద ఇయర్ అయితే మనకి పూలు అయితే మంచిగా పూస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనము గోరింటాకు చెట్టు అన్నీ ఉన్నాయి. అలా చూసుకుంటా పోతే మనము ఇది వచ్చేసి పువ్వు దానిమ్మ. లైక్ ఎలా అంటే ఇది కాయదు, పువ్వు చాలా బాగుంటుంది, ముద్దగా చాలా బాగుంటుంది, ఎలిగెంట్ కలర్లో. ఇవి ఓన్లీ పువ్వుల కోసమే. ఇది వచ్చేసి మైసూర్ మల్లి, రీసెంట్గా తెచ్చి పెట్టాను, బ్లూమ్స్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకోటి వచ్చేసరికి బేబీ పింక్, లైక్ పింక్ కలర్లో ఉండే శంకుపూలు ముద్ద వెరైటీ, చాలా బాగుంటాయి. శంకుపూలు నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి, రెక్కవి ముద్దవి కూడా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వంకాయలు చూస్తారు కదా, అసలు గుత్తులుగా వస్తాయి వంకాయలు, ఎంత బాగున్నాయో. అవి చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. కోసేటప్పుడైతే చాలా బాధేస్తుంది, బట్ కోయాలి ఖచ్చితంగా. మనం ఎంత కోస్తే అంత మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పన్నీర్ రోజ్లో బేబీ పింక్, అటు క్రిమ్షన్ ఉంది. పన్నీర్ రోజ్ చాలా బాగుంటుంది, అసలు ఎంత బాగుంటుందో అంత, చాలా మంచి స్మెల్. లాంతర్ మందారం, చామంతి, ఇలాగా. ఇవి వచ్చేసి ఆర్కిడ్ రోజెస్, చాలా బాగుంటాయి, మంచి కలర్. నెక్స్ట్ ఇవి వచ్చేసి మార్నింగ్ గ్లోరీ, బ్లూమ్ అయిపోయి ఇప్పుడు మూసుకోపోయాయి కూడా, మార్నింగ్ కల్లా మంచిగా వస్తాయి. ఇవి వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్స్. నెక్స్ట్ అలా బార్డర్ మొత్తం మనం దొండపాద అయితే అల్లించుకొని ఉన్నాము. సో ఇంకా చూసుకున్నామంటే దీంట్లో మనకి స్టెమ్స్తో పెంచుకోవచ్చు. దీంట్లో ఎల్లో ఆరెంజ్ మిక్స్డ్ కలర్స్. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్రీపర్, దాంట్లోనే ఆరెంజ్ కలర్, చాలా బాగుంటాయి ఫ్లవర్స్ అయితే.
ఈ స్టెమ్స్‌తో ఈజీగా పెంచుకోవచ్చు. నెక్స్ట్ అదంతా కరివేపాకు చాలా బుషీగా ఉంది కదా! నెక్స్ట్ ఇటు వచ్చేసరికి మనకి సీతమ్మ వారి జడకుచ్చుల మొక్క చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. మధ్య మధ్యలో ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల ఏందంటే పాలినేట్ బాగా అవుతుంటాయి. చూస్తానికి కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది మనకి గార్డెన్ చూసుకోవడానికి. ఇంకా సో, ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.